హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. పొత్తులో భాగంగా ఏపీ బీజేపీకి ఎవ్వరూ ఊహించిన విధంగా 6 లోక్సభ స్థానాలు దక్కాయి. అంటే సుమారుగా 42 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ప్రభావం కనిపించబోతుందన్నమాట. ఈ క్రమంలో తాజాగా 6 స్థానాల్లోనూ అభ్యర్థులను కన్ఫర్మ్ చేసింది అధిష్టానం. ఈ నేపథ్యంలో ఆ 6 స్థానాల్లోనూ స్థానిక పరిస్థితులు, వీరి విజయావకాశాలపై వాటి ప్రభావం మొదలైన అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ముందుగా ఈ నియోజకవర్గాల్లో మనం అరకు గురించి మాట్లాడుకుంటే, వాస్తవానికి కొత్తపల్లి గీతకు ఎస్టీ సామాజిక వర్గం ఎప్పుడో దూరం పెట్టేసిందని చెప్తుంటారు. ప్రధానంగా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన అనంతరం ఆమె టీడీపీకి చేకొట్టడం, పైగా ఆమె సామాజిక వర్గం కూడా సందేహాలు తెరపైకి రావటం ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఇక్కడ వైసీపీ నుంచి ఎస్టీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన చెట్టి తనూజారాణికి జగన్ టికెట్ కేటాయించారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ మెజార్టీ 2,24,089 కావటం గమనార్హం. ఇక ఇంకో నియోజకవర్గం రాజంపేట చూసుకుంటే, ఇక్కడ రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా తెలుగువారికి గుర్తుండిపోయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణలోనే నివాసం ఉంటున్నారు. అయినప్పటికీ ఈయనకు ఏపీలో టికెట్ దక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఈయన రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ నుంచి ఈయన ప్రత్యర్థి వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి కావడంతో ఫైట్పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. 2020లో టీడీపీ నుంచి బీజేపీలో చేరి రాజ్యసభ ఎంపీగా పదవి పొందిన సీఎం రమేష్ సొంత జిల్లా కడప. కాగా ఆయన కడప నుంచి వచ్చి తాజాగా అనకాపల్లి లోక్సభ టికెట్ దక్కించుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అనకాపల్లిలో స్థానికులకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ కంటే స్థానికతకే ఓటర్లు పట్టం కడతారనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మరి ఈసారి అనకాపల్లి ప్రజానికం ఆలోచన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇక తిరుపతి నుంచి వరప్రసాద్, ఈ టికెట్ ప్రస్తుతం బీజేపీతో పాటు కూటమిలోనూ ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు వైసీపీలో ఉన్న గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరి అనూహ్యంగా తిరుపతి టికెట్ దక్కించుకున్నారు. అసలు ఇంతకాలం బీజేపీ నేతలతో ఎలాంటి పరిచయం ఉన్నట్లు కనిపించని ఆయన అనూహ్యంగా ఈ టికెట్ దక్కించుకోవటం గమనార్హం. ఈయన 2014లో తిరుపతి ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి 37,425 ఓట్లతో గెలిచారు. ఇక 2019లో ఇక్కడ వైసీపీకి 2,28,376 ఓట్ల మెజార్టీ దక్కింది. ఇక రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ఈ దఫా రాజమండ్రి ఎంపీగా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమెకు మొత్తం 12,39,921 ఓట్లకు కాను కేవలం 33,892 అంటే 2.73% ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆమె 4వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే రానున్న ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి బరిలో దిగబోతున్నారు. అయితే సోము వీర్రాజుకు అనపర్తి అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే ఈమె తన నియోజకవర్గాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నారనే కథనాలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఇక 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ దాదాపుగా 1,21,634 ఓట్ల మెజార్టీ దక్కింది. తర్వాత నరసాపురం నుంచి శ్రీనివాస్ వర్మ, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ స్థానం హాట్ టాపిక్గా మారింది. పార్టీ ఏదైనా నరసాపురం టికెట్ నాదే అని చెప్పుకున్న రఘురామకృష్ణరాజు కాకుండా ఈ టికెట్ అనూహ్యంగా అన్నట్లు భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు దక్కింది. పైన చెప్పుకున్న 5గురు అభ్యర్థులు వలసనేతనప్పటికీ ఈయన మాత్రం మొదటి నుంచి బీజేపీలోనే ఉన్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీకి 31,909 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక జీవీఎల్ అసంతృప్తిగా వినిపిస్తున్నారు. కూటమిలో భాగంగా టికెట్లు దక్కించుకున్న వారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అసలు సిసలు బీజేపీ నేతలు కాకుండా వలస పక్షులకే టికెట్లు దక్కాయన్న మాటలు ఆ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తల నుంచి వినిపిస్తుంది. ప్రస్తుతం ఏపీ బీజేపీని పూర్తిగా వలస నేతలు ఆక్రమించేశారని వారు అంటుంటారు. ఈ క్రమంలో జీవీఎల్ నరసింహారావుకు బీజేపీ ఎంపీ టికెట్ దక్కకపోవడం పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా జీవీఎల్ ఫర్ వైజాగ్ అంటూ పనులు చేసుకుంటూ స్థానిక పార్టీని కేడర్ను బలపరుచుకుంటూ పని చేసుకుంటున్నట్లు చెబుతున్న జీవీఎల్కు విశాఖలో హ్యాండ్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. పోనీ పక్కనున్న అనకాపల్లినా కేటాయించిందా అంటే, కడప నుంచి సీఎం రమేష్ను తీసుకొచ్చిందనే కామెంట్లు అక్కడ బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆయన కాస్త నిరసనగలం వంటిది వినిపించారు. 3 ఏళ్ల నుంచి తాను విశాఖలోనే ఉంటూ స్థానిక ప్రజలకు చేరువైనట్లు చెప్పిన జీవీఎల్ అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. ఆయా సమస్యలపై పోరాడినట్లు చెప్పారు. అయితే తన నిస్వార్థమైన సేవ వృధా అయిందన్నట్లుగా స్పందించిన ఆయన త్వరలోనే విశాఖకు వచ్చి తన అనుచరులతో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానని తెలిపారు. దీంతో ఈయన ప్రభావం విశాఖ, అనకాపల్లి లోక్సభ స్థానాలపై పడే అంశంపైన చర్చ నడుస్తుంది.